ఈ నెల 22వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనకు రానున్న దృష్ట్యా బస చేసేందుకు కొల్చారంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ మెంచునగర్, జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ చర్చ సందర్శన అనంతరం కొల్చారంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో మెదక్ చర్చి సందర్శించిన అనంతరం పాపన్నపేట మండలం నాసన్పల్లి శివార్లోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై ఎస్పీ పోలీస్ అధికారులతో చర్చించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రతపై జిల్లా అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కొల్చారంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డైనింగ్ హాల్, డార్మెంటరీ, పరిసర ప్రాంతాలను అందుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. గవర్నర్ రాక మొదలుకొని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరే వరకు షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ సత్యకుమారి, కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిరివర్ధన్, గిరిధవర్ ప్రభాకర్, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.